హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నోరూరించే గుడ్డు మునక్కాడ పులుసు. ఈ గుడ్డు మునక్కాడ పులుసుని ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మన గుడ్డు మునక్కాడ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఒక 3 వరకు పెద్ద సైజులో ఉండే మునక్కాడలను తీసుకుని ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకుని పీల్ చేయకుండా శుభ్రం చేసుకుని తీసుకోవాలి. 10 వరకు ఉడికించిన గుడ్లు, 3 వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు, 4 వరకు టమాటో, 3 వరకు పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి, 2 ఇంచుల వరకు అల్లం, చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్ల వరకు ఇక్కడ ధనియాలను తీసుకోవాలి, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామా? మరి మన మునక్కాడ గుడ్డు పులుసుకి మునక్కాడ గుడ్డు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మునక్కాడల్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. టమాటోని కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. కాసిన నీళ్ళను వేసుకుని నానబెట్టుకుని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం తీసుకున్న మునక్కాడ ముక్కల్లోకి కాస్త ఉప్పుని అలాగే కాస్త పసుపుని వేసుకుని మునక్కాడలు మునిగేటంత వరకు నీళ్ళను యాడ్ చేసుకుని ఇలా చక్కగా మునక్కాడలు మునిగేలాగా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాక అలాగే ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం. మునక్కాడ ముక్కల్ని బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ పైన పెట్టుకుని ఇవి 50% బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి మునక్కాడల్ని. మనం మునక్కాడలు బాయిల్ అయ్యేలోపు మనం ముందుగా తీసుకున్నవన్నీ వేయించి తీసుకుందాం. ముందుగా తీసుకున్న మసాలాలు వేయించుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం తీసుకున్న మెంతుల్ని వేసుకుని కాస్త వేయించుకుందాం. మెంతుల్ని ముందుగా ఈ విధంగా వేయించుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనం తీసుకున్న జీలకర్రని అలాగే ధనియాలను అలాగే స్పైసెస్ని తీసుకున్నాం కదా కొన్ని, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త రంగు మారేలాగా వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకుని చిన్న బౌల్లోకి యాడ్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టుకుని మనం మునక్కాడ ముక్కలు అనేవి ఉడికాయో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మునక్కాడ ముక్కలు అనేవి చక్కగా ఉడుకుతున్నాయి కదా. 50% వరకు మునక్కాడ ముక్కలు ఉడికితే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని మనం వేయించుకున్న మసాలాలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. చిన్న మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్నవి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీటిని ఎక్కడ పలుకు అనేది ఉండకుండా ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన పులుసులోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామా? మనం ముందుగా తీసుకున్న వాటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. దానికోసం మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న గసగసాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో కదా. ఇప్పుడు ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మన పేస్ట్ రెడీ, మసాలా పౌడర్ రెడీ. ఇప్పుడు వెంటనే మన కర్రీని ప్రిపేర్ చేసేద్దామా? మన మునక్కాడ గుడ్డు పులుసు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక లోతుగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా లోతుగా ఉన్నదాన్ని తీసుకుని సరిపడా ఆయిల్ని వేసుకుని అందులో కాస్త ఉప్పుని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. మనం బాయిల్ చేసుకున్న గుడ్లను వేయించుకోవడం కోసం ఇలా మనం తీసుకున్న ఎగ్స్ని తీసుకుని 4 వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనం ఆయిల్లో వేసేటప్పుడు అవి పేలకుండా ఉండడం కోసం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాస్త వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా వేయించుకుని ఒక ప్లేట్లోకి గుడ్లన్నీ తీసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లన్నీ కాస్త వేయించుకొని తీసుకోవాలి.
చూస్తున్నారు కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కాస్త కరివేపాకును కూడా ఇక్కడ ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇవి కాస్త వేగేలాగా వేయించుకోవాలి. చక్కగా బాగా ఉల్లిపాయలు వేగి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వేయించాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేలాగా, ఇందులో ఉండే పచ్చిదనం పోయేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిందో కదా. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా తీసుకున్న టమాటోల్ని, ఆ టమాటో ప్యూరీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్నాం కదా ప్యూరీ లాగా యాడ్ చేసుకొని ఈ టమాటో మొత్తం బాగా కలిసేలాగా ఇందులో చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఈ టైంలో రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాలను యాడ్ చేసుకోవాలి. మేము తినే కారాన్ని బట్టి నేను ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని, మేము తినే ఉప్పుని బట్టి ఉప్పును కూడా నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కాస్త పసుపును కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకొని చక్కగా కలిసేలాగా మొత్తం స్పూన్తో కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకోవాలి. ఈ విధంగా అడుగు అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలి టమాటో అంతా బాగా ఈ ఆయిల్లో మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత చక్కగా తేలుతుందో కదా పైన. ఇలా తేలేలాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మగ్గించుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలుపుకుని మనం బాయిల్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని ఆ వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కదా. రంగు అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కలుపుకున్నాక ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న చింతపండుని ఇలా రసాన్ని పిండి వేసుకోవాలి. పిప్ అనేది ఏమీ పడకుండా మీరు అంటే మీ ఇంట్లో ఉండే మనుషుల క్వాంటిటీని బట్టి ఇందులో పులుసు అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, సో అందుకనే కాస్త పలచగా కనిపిస్తుంది. ఇలా వేసుకుని కాస్త బాయిల్ అయ్యేలాగా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే ఈ విధంగా మరుగుతుంది కదా మన పులుసు అనేది. ఇలా మరుగుతున్న టైంలో ఒక్కసారి కలుపుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకూడదు ఫ్రెండ్స్. చక్కగా అడుగు నుంచి కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇందులో కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను బెల్లం యాడ్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. బెల్లాన్ని యాడ్ చేసుకున్నారంటే రుచి మరింత పెరిగి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పులుసు అనేది. ఇలా కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుని బాగా చక్కగా మరిగి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేలాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే మన పులుసు రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్. ఇలా మరుగుతున్న టైంలో కాస్త కసూరి మేతిని తీసుకుని చేతులతో ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఫైనల్గా మన మునక్కాడ గుడ్డు పులుసు అనేది ఎంత ఎమ్మీగా సూపర్ టేస్ట్తో గుమగుమలాడిపోతూ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత చక్కగా ఉందో కదా మన మునక్కాడ గుడ్డు కర్రీ అనేది, గుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే అబ్బా అమృతమే ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది. మీరు ఇదే విధంగా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో ఈ పులుసు టేస్ట్ నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా డెఫినెట్గా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చేసి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.